వెల్కమ్ బ్యాక్. పేకేటి ప్రసాద్ గారు, నిన్న రాహుల్ గాంధీ చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. అంటే ఇడియట్ అనే మాట కూడా ఆయన వ్యాఖ్యలు ఇడియట్ అనే దాంట్లో సంబోధన చేస్తూ, అలాగే విద్యాశాఖను ఆర్ఎస్ఎస్ నడుపుతోంది. మరి మీరు 50-60 ఏళ్ళు పరిపాలించినప్పుడు ముల్లాలు నడిపారా విద్యాశాఖని? దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. వీళ్ళ కడుపు మంట బాధ ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, సింగిల్ టార్గెట్ ముందర. కారణం ఏంటి? ఈ ఎడారి దొంగల చరిత్రని ఆయన పాఠ్యాంశాల నుంచి తొలగించుకుంటూ వస్తున్నారు. అండ్ నేను చెప్పక్కల్లా విశేష ప్రతిభావంతులు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు ఉన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో వారు పాలసీ రూపకర్తల్లో ఒకరుగా ఉన్నారు. వారికి ఎక్కువ అవగాహన ఉంటుంది. అవి తొలగిస్తూ వాళ్ళు చక్రవర్తులు కాదు, పాదుషాలు కాదు, లేకపోతే బాదుషాలు కాదు, ఎడారి దొంగలు మాత్రమే అని తీసేసి అసలు చరిత్ర, మన ఛత్రపతిని, మన రాణా ప్రతాప్ని, మన కృష్ణదేవరాయల్ని, మన భోజ మహారాజ్ని, వీళ్ళ గురించిన అంశాలు చరిత్రలోకి తీసుకొస్తుంటే కడుపు మంట. వెస్ట్రన్ వరల్డ్కి కడుపు మంట, యూరోపియన్ వరల్డ్కి కడుపు మంట. సో ఆ కడుపు మంటను తీర్చుకోవటానికి డీప్ స్టేటు రకరకాల మార్గాల్లో వికృతాంగాలతోటి వచ్చి ఎన్నో ప్రయత్నాలు చేసింది. సిజేపీ ఆందోళన ద్వారా కొంత మేరకు సక్సెస్ సాధించింది. రైట్. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ కొంతలో కొంత ఏంటంటే సాఫ్ట్ వెన్ కంపేర్ టు ప్రహ్లాద్ జోషి. ఇప్పుడు వాళ్ళు పెనం మించి లేచి పొయ్యిలో పడ్డారు. ప్రహ్లాద్ జోషి చాలా టఫ్ గై టు హ్యాండిల్. ఇంతకన్నా వాళ్ళ దృష్టిలో ఈయన అరాచకవాది అంటారు కదా ఎవరిని, ప్రధాన్ని. ఈ అరాచకవాదికి 1000 times ప్రహ్లాద్ జోషి. ఇంతకింత సినిమా చూపిస్తాడు, 70mm చూపిస్తాడు, డౌట్ ఏం లేదు. ఈ దొంగ చరిత్రలు అండ్ అలాగే వాళ్ళని కీర్తిస్తూ రాసిన పాఠాలు. వాళ్ళు రాహుల్ గాంధీకి ఒకటే ప్రశ్న, మన భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి ఎవరండి? ఆయన ఇక్కడ పుట్టారా? ఆయన ఒక ముల్లా. ఆయన ఇనిషియేట్ చేసిన చరిత్రను మనం చదువుకున్నాం, దరిద్రం ఇన్నాళ్ళు. ఇవాళ మారుతోంది. అసలు చరిత్రను తెలుసుకునే ప్రయత్నం ఒకటి జరుగుతోంది. జరుగుతున్న క్రమంలో అవరోధాలు ఎదురవుతాయి. అందులో భాగంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. ఆయన ఏమంటాడు? ఆర్ఎస్ఎస్ విద్యాశాఖ. రాహుల్ గాంధీ ఏమన్నారు ఒకసారి చూసి మీ దగ్గరకు వద్దామండి. has been captured by the RSS system. It's an extortion system. I said it in my meetings. And it's a system that has been captured. It's a system that has been captured. The soul of the system has been captured by the RSS. The soul, sir. Rajnath Singh ji said, please. Sir, Rajnath Singh ji said that we are not the UPA. Our ministers never resign. He's right. What has happened here? The resignation of Mr. Dharmendra Pradhan, that's a superficial thing, because Dharmendra Pradhan never ran the education ministry. No, the man and the organization that runs the education ministry is called the RSS. అదండి వారికున్న, అంటే వారు బహుశా మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి గురించి చదువుకొని ఉండకపోవచ్చు, వారి పుట్టుపూర్వోత్తరాలు వారికి తెలిసి ఉండకపోవచ్చు, తెలిసినా ఇక్కడ ప్రస్తావన చేయడానికి వారి మనసు అంగీకరించకపోవచ్చు. సో ఇలాంటి విపరీత పోకడలు ఉన్న వాళ్ళు ఇనిషియేట్ చేసిన చరిత్ర. కేరళ చూడండి, కేరళలో ఐయుఎంఎల్కే ఇప్పుడు విద్యాశాఖ ఇస్తారు. ఒక కాంగ్రెస్ అండ్ ఐయుఎంఎల్, ప్రొఫెసర్ గారికి బాగా తెలుసు, వాళ్లే సిలబస్ తయారు చేస్తారు అక్కడ. దాని గురించి ఏమేమి మాట్లాడతాడు? అండ్ అలాగే వాళ్ళ రాష్ట్రాల్లో జరిగిన పేపర్ లీకుల గురించి ఏం మాట్లాడతారు? వాళ్ళ గౌరవ ప్రియాంక వారు ఏం జరుగుతూ ఉంటాయి పేపర్ల తర్వాత లీకులు ఉండవా అని చాలా బాగా చెప్పారు, సటిల్గా చెప్పారు. ఆవిడకున్న విశేషమైన అవగాహన పట్ల మనం పరిపూర్ణంగా ధన్యవాదాలు తెలియజేయాలి ఆవిడకి. ఈయన అతనికంటే ఘనుడు ఆచంట మొల్లన్నట్టు ఈయన తరహా ఈయనదే. ఆర్ఎస్ఎస్ నడుపుతోందిట. మరి ఇనీషియల్గా 50 ఏళ్ళు ఆ వ్యవస్థను నడిపిన కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళు చేసిన చరిత్ర వక్రీకరణలకి ఈయన సమానం చెప్తాడా లోక్సభ సాక్షిగా? లేకపోతే ఆయన సాయంత్రం పూట కాన్స్టిట్యూషన్ క్లబ్లో ప్రెస్ మీట్లోనూ ప్రజెంటేషన్లు ఇస్తుంటాడు. అది కూడా అంటే ఈ ఆగస్టు 12 వరకు, 13వ తారీఖు మళ్ళీ పత్తా ఉన్నాడు ఆయన. ఏ కొలంబియానే వెళ్ళిపోతాడు. సో ఇక్కడ మొదటిగా చూసుకోవాల్సిన అంశం ఏంటంటే అండి, ఇప్పుడు ముళ్ళుతోనే తీయాలి. అసలు వీళ్ళకి సౌమ్యుడు పనికిరాదు, అందు గురించి ఇంకా కట్టర్ అయిన వారిని తీసుకొచ్చారు.
సో ప్రహ్లాద్ జోషి గారు ఫైటర్ ఎంపీ, ధార్వాడ్, హుబ్లీ ధార్వాడ్ రీజియన్ నుంచి, విశేషమైన అనుభవం ఉంది వారికి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఈద్గా ఒక కాంట్రవర్సీ ఉంది అక్కడ, ఈద్గా మైదాన్ కాంట్రవర్సీ దగ్గరుండి ఆయన నడిపించిన వ్యక్తి. అక్కడ మెజారిటీ లేకపోయినా బీజేపీని కర్ణాటకలో పవర్ లో తీసుకొచ్చిన వ్యక్తి, పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్ గా తీసుకొచ్చిన వ్యక్తి. అందు గురించి వారికి ఉన్న అనుభవమే వీళ్ళకి సరిపోతుందని వారిని తీసుకొచ్చారు. సో అందు గురించి ఏంటంటే వీళ్ళకి అది మింగుడు పడటం లేదు. సో ఇంకా ఆ ఫ్రస్ట్రేషన్ ఎలా వచ్చిందంటే ఈ రూపంలో వచ్చేసింది. అయితే ఇంకా మనం చూసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు ఏమున్నాయంటే అండి, ఇప్పుడు కాంగ్రెస్ కి క్రెడిబిలిటీ లేదు. యాక్చువల్లీ వాళ్ళు ఏం చెప్పినా జనాలు నమ్మరు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఏం చెప్పినా సరే ఎవరు నమ్మరు. ఇష్యూలు ఉన్నప్పుడు, క్రెడిబుల్ ఆల్టర్నేటివ్స్ లేనప్పుడు ఇటువంటివి ఏవో పుట్టుకొస్తూ ఉంటాయి. ఈ కాక్రోచ్ లాంటి, బొద్దింకల్ లాంటివి ఏవో పుట్టుకొస్తూ ఉంటాయి. అప్పటికప్పుడు హిట్ కొడితే టైంకి సరిపోతుంది, పర్లేదు. ఇప్పుడు ఇదొక ఐ ఓపెనర్ గవర్నమెంట్ కూడా. ఇటువంటి వస్తూ ఉంటాయి. ఇంకా యాక్చువల్ చూసుకుంటే మోదీ గవర్నమెంట్ ఏం చేసింది, ఎస్పెషల్లీ విద్యారంగంలో అనుకుంటే, నేను ప్రొఫెసర్ గారి ముందు నేను చాలా చిన్న పిల్లవాడిని, నేను ఎక్కువ చెప్పను, కానీ కొంచెం డేటా పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవే చెప్తాను నేను. ఎందుకంటే ఐఐటీలు ఈ గవర్నమెంట్ 2014లో 16 ఉండేవి, ఇప్పుడు 23 ఉన్నాయి. ఐఐఎంలు 13 ఉండేవి, 21 ఉన్నాయి. ఇంకోటి ఎయిమ్స్ 7 ఉండేవి, 23 అప్రూవ్ అయింది, 18 ఫంక్షనల్ ఉన్నాయి. మెడికల్ కాలేజీలు 387 ఉండేవి, ఇప్పుడు దగ్గర 844 ఉన్నాయి. అంటే దాంట్లో మనం చూసుకోవాల్సిన అంశాలు ఏంటంటే అండి, ఆ 387లో దగ్గర 350 వరకు అందరు పొలిటీషియన్ల దగ్గరే ఉండేవి. మెడికల్ సీట్లు 51,000 ఉండేవి, ఇప్పుడు 1,40,000 ఉన్నాయి. అలాగే పీజీ సీట్లు 31,000 ఉండేవి, ఇప్పుడు 86,000 ఉన్నాయి. అలా మనం చూసుకుంటూ వెళ్తే ఇప్పుడు ఈ ఆయుష్ లో కూడా ఇంకా అలోపతి డాక్టర్ వీళ్ళందరినీ కలుపుకుంటే మనకి 811 మంది జనాభాకి ఒక డాక్టర్ గారు ఉన్నారు. అదే హూ రికమెండెడ్ గైడ్ లైన్స్ ఏదైతే ఉందో 1000 మందికి ఒకళ్ళు ఉండాలని, దీన్నే ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నారు కూడా. అంటే ఇక్కడ చూసుకోవాల్సిన మనం ఏంటంటే అండి, ఇన్ని యువతకి కానీ, ఉద్యోగానికి కానీ, ఆరోగ్యానికి కానీ వీళ్ళు పెద్దపీట వేస్తున్నారు గవర్నమెంట్. అలాగే స్టార్టప్లు చూసుకోండి, 500 ఉండేవి, కానీ ఇప్పుడు చూసుకుంటే స్టార్టప్లు 2.5 లక్షలు ఉన్నాయి. యూనికార్న్ అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ $1 బిలియన్ ఉండేవి, 4 ఉండేవి, ఇప్పుడు 125 ఉన్నాయి. అంటే ఇంత అభివృద్ధి జరుగుతోంది, వీళ్ళకి ఈ అంశాల మీద మాట్లాడే పాయింట్ ఏం లేదు. కాబట్టి ఏదో ఒకటి బూతులు మాట్లాడడం, ఆ భావజాలాన్ని ఒక అస్త్రంగా వాడుకుంటున్నారు. ఓకే, అదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సార్ చెప్పినట్టు ఈ వోకిజం ఒకటి వాడుతున్నారు. ఈ టెక్నాలజీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ఇన్స్టాగ్రామ్, వీటిని ఆల్గోరిథం మ్యానిపులేషన్ చేస్తున్నారు. ఇక్కడ బేస్లెస్ అలిగేషన్స్. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే జనాలు తిరగబడుతున్నారు. ఇప్పుడు అంటే ప్రతి తల్లిదండ్రి ఏంటి మా పిల్లల్ని ఇలా పెంచామా అని ఎమోషనల్ అయిపోయి వాడు చాలా బాధపడుతూ మోదీ గారికి క్షమాపణలు చెప్పుకుంటున్నారు ఇప్పుడు. సో ఇటువంటివి జరుగుతున్నప్పుడు వీళ్ళు కాంగ్రెస్ చేసింది ఏముంది? ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నుంచి చివరి లాస్ట్ వరకు కూడా వాళ్ళు చేసిందంతా ఏంటంటే వామపక్ష ధోరణి ఉండే వాళ్ళనే కదా పెట్టి పోషించింది. 1975లో అప్పుడు సపోర్ట్ చేసిన లెఫ్టిస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే కదా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంతా పెట్టింది. వీళ్ళు ఇప్పుడు దాన్ని సరి చేస్తూ ఉంటే ఆర్ఎస్ఎస్ అంటే ఇప్పుడు ఏంటంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ హిందువుల పార్టీ లేకపోతే హిందూ ప్రాక్సీ అనుకుని వీళ్ళని అటాక్ చేస్తేనే, ఆర్ఎస్ఎస్ ని బీజేపీని అటాక్ చేస్తే హిందువులను అటాక్ చేసినట్టు. తద్వారా వాళ్ళకి కావాల్సిన కన్వర్షన్లు, వాళ్ళకి కావాల్సిన గజ్బాగే హింద్ ఏదైతే ఉందో ఆ ఎజెండాను ముందుకు తోసే ప్రయత్నంలో ఇది ఒకటి భాగంగా మనం చూడొచ్చండి. రైట్. ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు.